హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇవాళ టాపిక్ ఏంటి అంటే, మనందరం నిత్య జీవితంలో తీసుకుంటూ ఉంటాం, అప్పులు ఇస్తూ ఉంటాం. కానీ ఇక్కడే ఈ మధ్యకాలంలో ఎవరన్నా అప్పు తీసుకున్నా అడిగినా మనం ఏం చేస్తాం? మా దగ్గర అంత లేవండి, ఇంత ఉన్నాయి, తీసుకోండి అంటాం. లేకపోతే మనకి ఎప్పుడు బాగా కావాల్సిన వాళ్ళు క్లోజ్ కదా అని చెప్పి అప్పు ఇస్తూ ఉంటాం, లేకపోతే ఎక్కడన్నా తీసుకెళ్ళి ఇప్పిస్తూ ఉంటాం. ఒక మనిషికి మనం ఒక డబ్బులు ఇచ్చాము అంటే వాళ్ళ మీద ఎంతో నమ్మకంతో, ఎంతో బాధ్యతతో ఇస్తుంటాం. కానీ ఈ రోజుల్లో ఆ బాధ్యతని చాలామంది మర్చిపోతున్నారని నాకు చాలా సొంతంగా నా విషయాల్లో కూడా చాలాసార్లు జరిగింది. మనం ఏంటంటే వాళ్ళు 2 లక్షలు, 3 లక్షలు, 1,00,000 వాళ్ళ స్తోమత కొద్దీ అడుగుతారు. మన దగ్గర ఉన్నాయని చెప్పాలి, లేకపోతే లేవని చెప్పేసేయాలి. ఆ ఒక్క రోజుతోనే అయిపోతుందండి. కాకపోతే మనం ఎవరి దగ్గరైనా మధ్యవర్తి దగ్గర ఉండి ఇప్పించాము అనుకోండి, వాళ్ళు మనని ఫోర్స్ చేస్తుంటారు, మీరు ఆ డబ్బులు ఇవ్వండి, ఆ డబ్బులు మీరు పెట్టుకోండి, వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి ఆ వడ్డీ ఇవ్వట్లేదు, మీరు పెట్టుకోండి అనగానే మనం ఏం చేస్తాం? మీరు వాళ్ళ దగ్గర ఉండి నోటు రాయించుకున్నారు కదా, మీరు చూసుకోండి అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాం మనం. అలాంటప్పుడే వాళ్ళు ఏమన్నా వాళ్ళ విషయంలో ఎక్స్ట్రా మాట్లాడి మాకు డబ్బులు ఇవ్వట్లేదు ఒత్తిడి చేస్తే వాళ్ళకి మనకు ఉన్న బంధుత్వాలు పోయిన రోజులు కూడా చాలా ఉన్నాయి. కానీ మనకి అలాంటివి ఏవీ తెలియవు. మనం ఇప్పించాము, వాళ్ళు కట్టుకుంటారు కదా అని మనం వేరే ఊర్లో వెళ్ళిపోవటమో ఏదో జరుగుతుంటుంది. కానీ అక్కడ మంచిగా ఉన్న రిలేషన్షిప్, మంచిగా ఉన్న బంధాలు కూడా ఒక్కొక్కసారి మనకి సంబంధం లేకుండా, మన ప్రమేయం లేకుండా మనమే బాధ్యులం అయిపోతూ ఉంటాం. ఈరోజు ఏం జరిగింది అంటే, చాలా విషయాలు మనం చూస్తుంటాం. నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి బిజినెస్ పెట్టి సొంత ఫ్రెండ్కి పార్ట్నర్షిప్ ఇచ్చి ఇద్దరు కలిసి పెట్టుకున్నారు బిజినెస్. వాడు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి బిజినెస్లో పెట్టంగానే వాడి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో వాడు, నేను మధ్యలో వెళ్ళిపోతాను, నా డబ్బులు నాకు ఇచ్చేయని చెప్పి స్టార్ట్ చేస్తాడు గొడవ. అప్పుడు ఏమైంది? అప్పు ఇచ్చావు కదరా, నువ్వు అప్పు ఇచ్చేదాకా వెయిట్ చేయి, నేను మొన్నే కదా బిజినెస్ స్టార్ట్ చేసింది అని చెప్పి ఇతను చెప్పడం జరిగింది. కానీ లేదు, నాకు ఇంత ఇబ్బంది జరుగుతుంది, నీ బిజినెస్ చూసుకుంటుంటే నాకు చాలా టెన్షన్ వస్తుంది, నా డబ్బులు నాకు ఇచ్చే అన్నాడు. బయట నుంచి నేను వడ్డీకి తెచ్చానని చెప్పి, నా వల్ల ఏం కాదు, నేను తేలేను అంటే ఇద్దరు గొడవ పడి ఒకళ్ళొకళ్ళు కత్తులతో పొడుచుకునేదాకా వచ్చారు. చూసారా? ఎంతో స్నేహితులు, ఎంతో గొప్పగా 10th క్లాస్ నుంచి ఫ్రెండ్స్, ఒక డబ్బుల విషయం వచ్చేసరికి ఇద్దరు కత్తులతో పొడుచుకునే స్టేజ్కి వచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్లు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఇద్దరు ఒక్కళ్ళు కూడా తగ్గలేదు. చాలా రోజుల నుంచి ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మెరిగి ఒక డబ్బు విషయం వచ్చేసరికి పొడుచుకునే స్టేజ్కి వచ్చారు. సరే, అది అయిపోయింది, కాంప్రమైజ్ అయ్యారు, అంతా అయిపోయింది, బాగానే ఉంది. ఇంకోళ్ళు ఏం చేశారు? ఇలాంటి ఇన్సిడెంట్లే చాలా జరుగుతున్నాయి. ఆఫ్టర్ ఆల్ ఒక ఇళ్లల్లో పనిచేసుకునే అమ్మాయి, ఎవరో కాదు మా పని అమ్మాయి ఇంకో ఓనర్స్ ఎవరో డబ్బులు ఇస్తారని చెప్పి ఒక షాప్ ఆయనకి బలానా చోట డబ్బులు కావాలని వాళ్ళిద్దరిలో అమ్మాయి పనిచేస్తుంది, డబ్బులు కావాలి అంటే మా ఓనర్ గారు డబ్బులు ఇస్తారని నేను తీసుకెళ్ళి వాళ్ళకి పరిచయం చేసింది. ఈరోజు ఆయన ఊర్లో అంతా ఒక 60 కోట్ల రూపాయలకు, 40 కోట్ల రూపాయలకు ఐపీ పెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు అందరూ ఏమన్నారు? నువ్వే మధ్యలో ఉండి ఇప్పించావు, మాకు వాళ్ళు ఎవరో తెలియదు, నువ్వే తీసుకొచ్చి ఇప్పించావు కాబట్టి నీదే బాధ్యత, నువ్వు కట్టు అని చెప్పి 3 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించినందుకు రోజు ఇంట్లో పాచి పనికి వస్తే కానీ జరగని పని అమ్మాయి ఎవరో చేసిన ఒళ్ళు బలుపు పనికి ఈవిడ డబ్బులు కట్టి ఈరోజు బీపీ పెరిగిపోయి బీపీ 40కి వచ్చి హాస్పిటల్లో చేరి 15 రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటాను. చూసారా? ఆఖరికి పెద్దవాళ్లే అప్పులు చేసుకుని ఇరుక్కుని ఇబ్బందులు పడతారనుకున్నాం. పని అమ్మాయిలు కూడా బలానా చోట ఉంటారని మాట సాయం చేయడానికి వెళ్ళి ఆమె బీపీ 40కి తెచ్చుకోవాల్సి వచ్చింది. చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంది ఒక మాట సాయం చేసినందుకు. ఇలాగే ఇంకోళ్ళు ఏం చేశారు? ఫోన్లే మాట సాయమే కదా అని డబ్బులు ఇప్పిస్తే, బాబు డబ్బులు ఇవ్వంటే నన్ను హెరాస్ చేస్తున్నారు, డబ్బుల కోసం నన్ను ఒత్తిడి చేస్తున్నారు, నేను ఆత్మహత్య చేసుకోవడం తప్ప మార్గం లేదని చెప్పి ఎదురు వాళ్ళ మీదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందని చెప్పండి? ఎదుటి వాళ్ళకి మనం ఎంతన్నా హెల్ప్ చేద్దామని చెప్పి మనం ఏమైనా ముందుకు వస్తే అది తీరా మనకే చుట్టుకునే విధంగా తయారవుతున్నాయి ఈ రోజుల్లో. కొన్ని ఇన్సిడెంట్లు చూస్తుంటే
పని అమ్మాయి కనీసం శాచురేషన్లో పడిపోయి బీపీలు పడిపోయి ఏ మాత్రం లేచే స్థితిలో కండిషన్లో లేకుండా ఉన్న ఇప్పుడు పనికి పెట్టిన ఇల్లు కూడా పోయి కనీసం ఇలాంటి గందరగోళమైన పరిస్థితుల్లో ఉంది. మన దగ్గర ఉంటే ఎవరైనా మన గుమ్మంలోకి వస్తే సహాయం చేయాలనిపిస్తే మన దగ్గర ఉంటే ఉన్నాయని చెప్పండి, లేదంటే ఎంతవరకే ఉన్నాయని చెప్పి ఇచ్చి పంపించేసేయండి. అంతేగాని బంధుత్వాలు చెడిపోతున్నాయి అని చాలామంది డబ్బులు ఇవ్వాలంటే డబ్బులతో లింక్ పెట్టుకుంటే బంధుత్వాలు చెడిపోతాయి, మేము ఎవరి దగ్గర ఇవ్వము, మేము ఎవరి దగ్గర తీసుకోము అని చెప్తుంటారు చాలామంది. కానీ ఎంతటి వాడికి వెంకటేశ్వర స్వామి అంతటి వాడికే అప్పు చేయక తప్పలేదు. అప్పు అనేది ఎవరి ఇంట్లో అయినా సర్వసాధారణమైన విషయం, ఉన్నవాడా లేనివాడా కాదు. కానీ ఈ రోజుల్లో అప్పిచ్చి ఎదురు మళ్ళీ మనం డబ్బులు అడిగితే మనం తగాదాలు తెచ్చుకున్న వాళ్ళం అవుతున్నాం, పొడిపించుకున్న వాళ్ళం అవుతున్నాం, లేని గొడవల సమస్యలు వస్తున్నాయి. పోనీలే మనకి కష్టకాలంలో వాళ్ళు ఆదుకున్నారు, మనకు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారు కదా, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఏమో అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకి అదే అంతే గొప్పగా ఇచ్చేద్దాం అనే మనస్తత్వం ఎవరికీ రావట్లేదు. పోనీ అందలేదనుకోండి, ఇవాళ అందలేదు ఇలా సంగతి ఏం చేద్దామో చెప్పండి అని చెప్పి సలహా అడగటం కాకుండా గొడవలకు వచ్చి చంపేసే స్టేజ్ దాకా వస్తున్నారు. అందుకే అప్పులు తీసుకునేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ 1-2 సార్లు ఆలోచించుకుని ఇద్దరు కలిసి ఒకసారి కూర్చుని మాట్లాడుకుని మధ్యవర్తిత్వం లేకుండా మీరు ఇష్టమైతేనే అప్పులు తీసుకోండి ఇవ్వండి అని చెప్పండి. లేకపోతే మనం మధ్యవర్తిగా ఉన్నందుకు వాళ్ళు ఇవ్వలేకపోతే ఖచ్చితంగా మనం ఇచ్చే ఉద్దేశం ఉంటేనే మధ్యవర్తిగా వెళ్ళండి. అంతేగాని అనవసరంగా మంచి రిలేషన్షిప్ కానీ మంచి బంధుత్వం కానీ మంచిగా ఉన్నదాన్ని కానీ మీ కష్టంలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఎగ్గొట్టాలని అనుకోమాకండి. పిల్ల పెళ్లి కోసం చీట్లు వేసుకుని ఆ డబ్బులు తీసుకొస్తే ఇంకో ఏమైనా వడ్డీకి వస్తే పిల్లకి ఏదైనా నగలు చేయించవచ్చు అని చెప్పి చిన్న ఉద్యోగస్తులు చిన్న ఆడవాళ్ళు ఏదైనా చేసి ఇస్తుంటే ఆ డబ్బులు కూడా తీసుకుని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అప్పు ఎంత మర్యాదగా తీసుకుంటున్నారో ఇచ్చేసేటప్పుడు కూడా అంతే మర్యాదగా ఇచ్చేస్తే బాగుంటుంది. ఇవాళ పనమ్మాయి విషయం కానీ నా ఫ్రెండ్ కొడుకు విషయం కానీ ఒక డబ్బు వల్ల కత్తిపోట్లు గురయ్యాడు, ఒక డబ్బు వల్లే 40 సాచురేషన్కి ఒకళ్ళకి సహాయం చేయడానికి 40 బీపీతో మంచంలో ఉంది. ఇదంతా ఎదుటి వాళ్ళకి సహాయం చేద్దామని మనస్తత్వం వల్లే ఇలా జరిగింది అనుకుంటున్నాను. దయచేసి ఇచ్చే ముందు కానీ తీసుకునే ముందు కానీ వాళ్ళ ఇంట్లో పరిస్థితులు చూసుకుని ₹1 పోతే మనం ఎంత బాధపడతామో ఎదుటి వాళ్ళు డబ్బులు తెచ్చి మనం ఖర్చు పెట్టి మనం వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇవ్వకుండా ఉంటే వాళ్ళు కూడా అంతే ఫీల్ అవుతారని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకేనా? బాయ్ అండి.